వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం పురుషోత్తం మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ వచ్చేసి ఇక్కడ మిక్స్డ్ కాంటెంట్ లా ఉంది. మూవీ వచ్చేసి ఈ మూవీలో వచ్చేసి మనకు కొత్త స్టోరీ లాగా ఏమనిపించదు, కొంచెం ఓల్డ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇందులో 2-3 సినిమాల కాంటెంట్ అన్ని కలిపి తీశారు. కొంచెం శ్రీమంతుడు టైపు, కొంచెం పిల్ల జమీందార్ టైపు, కొంచెం అరుణాచలం టైపు, కొంచెం నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అంత స్టోరీస్ మనకు గుర్తొస్తాయి. మిక్స్డ్ మూవీస్ టైపు. టోటల్ స్టోరీ వచ్చేసి మూవీ వచ్చేసి బాగుంటుంది. సాంగ్స్ ఈ మధ్య సినిమాల్లో సాంగ్స్ ఉండట్లేదు. ఈ మూవీలో అయితే సాంగ్స్ బాగున్నాయి. 4-5 సాంగ్స్ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో 2 సాంగ్స్, సెకండ్ హాఫ్ లో 3 సాంగ్స్, అన్ని బాగున్నాయి. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ సాంగ్స్ లా ఉన్నాయి. ఈ మూవీ మెయిన్ ఏంటంటే ఇక్కడ హీరో వచ్చేసి తను యుఎస్ లో స్టడీస్ కంప్లీట్ చేసి తన కంపెనీని టేక్ ఓవర్ చేద్దామని వస్తాడు. అప్పుడు వాళ్ళ రూల్ ప్రకారం ఒక కండిషన్ ఉంటుంది, వాళ్ళ తాతల కండిషన్. అయితే ఫస్ట్ వాళ్ళు అది క్యాన్సిల్ చేసుకున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత రమకృష్ణ టాపిక్ ఇస్తుంది ఆ కండిషన్ ఉండాలని చెప్పి. ఆ కండిషన్ ప్రకారం ఏంటంటే ఇంకా హీరో 100 days దాని గురించి ఎవరికి తెలియకుండా 100 days వేరే దగ్గర ఉండి రావాలని చెప్పి, తన ఫ్యామిలీ గురించి ఎవరు తెలియకూడదని చెప్పి కండిషన్ ఇస్తారు. అట్లా 100 days పూర్తయి వస్తే దాన్ని సీఓగా ప్రమోట్ చేసి సీఓగా ఉంటాడని చెప్పి కండిషన్ ఉంటుంది. ఒకవేళ 100 days లో తను కండిషన్ లో తన పేరు రిఫ్లెక్ట్ అయితే ఇట్లా తను యూజ్ చేస్తే ఇట్లా తన ఆటోమేటిక్ తమ్ముడు సేవ్ అవుతాడని చెప్పి అలా ఉంటుంది కండిషన్. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వచ్చేసి లాస్ట్కి వస్తుంది. తను వచ్చేసి వాళ్ళ పెద్దనాన్న తన కండిషన్ తో తను వెళ్ళిపోయాడని చెప్పి లాస్ట్ చూపిస్తారు. రామకృష్ణ క్యారెక్టర్ వచ్చేసి తనకు హీరోకు పిన్ని అవుతుంది. వాళ్ళ కొడుకుని సీఈఓ కోసం ఈ కండిషన్ అమలు చేయాలని చెప్పి అంటుంది. ఇంకా రమ్యకృష్ణ వచ్చేసి మనుషులను పెడుతుంది, తను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి తెలుసుకోవాలని చెప్పి 100 days. అయితే ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సెంటిమెంట్స్ అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ సెకండ్ హాఫ్ లో వచ్చేసి తన హీరో వచ్చేసి కొన్ని రామాయణం స్టోరీ లాగా తీస్తారు. రామాయణం డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ తీస్తారు, భగవద్గీత డైలాగ్స్ కొన్ని. ఫస్ట్ హాఫ్ లో కొంచెం రాముడు అడవిలో పోతున్నట్టు అలా ఫీలింగ్ తెప్పిస్తారు కొంచెం. హీరో పేరు కూడా రాము. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి ఇంకా ఆ విలేజ్ లోనే ఉంటుంది. హీరోయిన్స్ సన్నివేషన్స్ కూడా అన్ని బాగానే ఉంటాయి, కామెడీ సీక్వెన్సెస్ అన్ని. హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్లేదు, యాక్టింగ్ అయితే మామూలుగా ఉంటుంది. హీరోయిన్ యాక్టింగ్ కామెడీ బాగుంటుంది. ప్రవీణ్ కామెడీ, తన కామెడీ బాగానే నడిపిస్తాడు. 1/2 hour లో కామెడీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా ఫార్మర్స్ గురించి ఉంటుంది. ఫార్మర్స్ కష్టాలు ఏంటి అనేది వాళ్ళందరూ రాస్తారు, వాళ్ళ కష్టాలు చెప్తారు. ఫస్ట్ అయితే రాజుతారు ఒప్పుకోడు, కొంచెం టైం అయింది నాకు, తర్వాత ఇదంతా మీరే సాల్వ్ చేసుకోండి అంటాడు. లాస్ట్ తను రియాక్ట్ అయ్యి క్లైమాక్స్ లో ఉంటుంది వాళ్ళ కష్టాలు ఎట్లా తీరాయి ఏంటి అనేది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు. మొత్తం ఫార్మర్ గురించి ఇచ్చారు మూవీ, ఫార్మర్స్ దాని గురించి. టోటల్ మూవీ వచ్చేసి రేటింగ్ 8 out of 10. Okay, subscribe to my channel to see the movie reviews.